జీఎస్టీ ప్రధాన ఉద్దేశం 99% వస్తువులు సున్నా లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. నేడు యుద్ధాలు, టారిఫ్లు ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. గర్వ సే కహో ఏ స్వదేశీ హై అన్న మోడీజీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం. సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు, చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 16 నెలలైంది. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు. అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ మోడీ, థ్యాంక్ యూ మోడీ. దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే, ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో సిరులు బండిస్తున్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది. రాయలసీమలో కర్నూలులో తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది. కడపలో స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడే ఓర్వకల్లో డ్రోన్ సిటీ. రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్,
సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్, రైల్వే, హైవే, డిఫెన్స్ రంగాలకు చెందిన 13,430 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు కానీ ప్రారంభాలు కానీ జరుపుకుంటున్నాం. 4,922 కోట్ల విలువైన కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్స్ వస్తున్నాయి. ఈ చారిత్రక సంస్కరణ సభకి విచ్చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. हम सब श्रीशैलम ब्रह्मरांबा मल्लिकार्जुन स्वामी से प्रार्थना करते हैं